హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను రీసెంట్గా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాము. సో మేము అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాను అనమాట. సో అక్కడ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. లొకేటెడ్ నియర్ కోలార్, కర్ణాటక, బెంగళూరు దగ్గర అనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. సో మేము ఒక 3 years బ్యాక్ అక్కడ విజిట్ చేసాము అనమాట. ఫస్ట్ టైం వెళ్ళాము. వెళ్ళినప్పుడు లైక్ మొక్కొని వచ్చాము. శివలింగం ప్రతిష్ఠ ఏదైనా మొక్కొని శివలింగ ప్రతిష్ఠ చేయొచ్చు అని అక్కడ అందరూ అన్నారు అప్పుడు. సో సరే అనేసి మేము ఒక మొక్కొని వచ్చాము. సో అది మాకు పాజిటివ్గా జరిగింది అనమాట. సో దాని తర్వాత 3 years మాకు పాసిబుల్ అవ్వలేదు శివలింగం పెట్టడానికి. సో అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను వ్లాగ్ చేసి పెట్టాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో మొన్న వెళ్ళిన కార్తీక పౌర్ణమి రోజు మాకు కుదిరింది అనమాట. సో ఒక 2 days ముందు మేము అనుకున్నాం ఈ కార్తీక పౌర్ణమి ట్రై చేద్దాము అనేసి. సో అలా అనుకొని మేము ఒక 2 days ముందు ప్లాన్ చేసుకొని జస్ట్ నేను అలా వ్లాగ్స్ చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కామన్ అయిపోయింది కదా, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే యూట్యూబ్లో వ్లాగ్స్ ఉంటాయి. జస్ట్ చూస్తే ఒక ఇన్ఫర్మేషన్, కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది అని మనం అనుకొని చూస్తున్నాం కదా ఈ మధ్య. సో అదే వేలో నేను కూడా చూశాను అనమాట. నాకు లక్కీగా ఒక్క వ్లాగే వచ్చింది. సో వాళ్ళు ఒక 90% ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు అందులో. సో ఆ ఇన్ఫర్మేషన్తోనే మేము కార్తీక పౌర్ణమి రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మా ప్లేస్ నుంచి అక్కడికి 200 kilometers అనమాట. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యి అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ అడ్మిషన్ ఆఫీస్ ఉంటుంది. ఆ అడ్మిషన్ ఆఫీస్ దగ్గర మనం వెళ్ళి మేము ఇలా శివలింగ ప్రతిష్ఠ చేయాలి అని చెప్తే వాళ్ళు ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ శివలింగం సైజ్ బట్టి మనకు అమౌంట్ ఉంటుంది అనమాట. సో మేము బేసిక్ సైజ్ అంటే మోర్ దాన్ అరౌండ్ 1 feet కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో అది 8,000 చెప్పారు. దాని తర్వాత 9,000, దాని తర్వాత 30,000+లో 50,000 దాకా కూడా ఉంటాయన్నమాట మన శివలింగాలు. సో మన కెపాసిటీ బట్టి, మన బడ్జెట్ బట్టి మనం ఎలాంటి శివలింగం ఏ సైజ్ది పెట్టాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళకు అమౌంట్ పే చేసుకుంటారు. మేము ఫస్ట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో 8,000 పే చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే 7,500 పే చేయించుకుని ద రిమైనింగ్ 500 మాకు ఇచ్చారనమాట. సో అది మేము మాకు పూజ చేయడానికి పూజారి వస్తారు కదా, ఆయనకి పూజ అయ్యాక ఇవ్వమని చెప్పి మనకి ఇచ్చేస్తారు ఆ 500. సో అది తీసుకుని మనల్ని ఒక 10 minutes వెయిట్ చేయమంటారు. ఈలోపు పూజారి ప్లస్ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం రెడీ చేసుకొని వస్తారు. వచ్చి మనల్ని రమ్మని చెప్తారు. సో మనం ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే ఆయన ఎక్కడైతే శివలింగాలు అవైలబుల్ ఉన్నాయో ప్రతిష్ఠ చేయనివి, సో అక్కడికి తీసుకెళ్తారు అనమాట. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో శివలింగాలు ప్రతిష్ఠ చేశారు చేయలేదు అని ఎలా తెలుస్తుంది అంటే, పైన శివలింగం చుట్టూ ప్లాస్టింగ్ చేశారు అంటే శివలింగం ప్రతిష్ఠ అయినట్టు, చేయలేదు అంటే అవ్వనట్టు అనమాట. సో అలా వెళ్ళి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దానికి ఆయన బేసిక్ వాష్ చేయడం అవన్నీ చేసేస్తారు. ఏ పూజ అయినా ఏదైనా మనకు తెలిసిందే అందరికీ, వినాయక పూజతో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆయన కూడా మాకు సేమ్ వినాయక పూజ చేయించారు, ఫాలోడ్ బై నవగ్రహాల పూజ. సో ఇది అంతే, ఈ ప్రాసెస్ మొత్తం ఒక 30-40 minutesలో అయిపోతుందండి. ఇంతకు మించి ఎక్కువేం పట్టదు. సో నవగ్రహ పూజ అయిపోగానే మనం ఏదైనా కూడా ఇల్లు కట్టేటప్పుడు కూడా, వాకిలి పెట్టేటప్పుడు కానీ, లేదంటే ఇలా ఏదైనా ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ మనం ముత్యము, పగడము, జస్ట్ కాయిన్స్ ఇవన్నీ అందులో వేసి చేస్తాం కదా. సో అదే వేలో ఆయన కూడా మాకు లోపల వేపించి పైన శివలింగంని పెట్టించారనమాట. అయ్యాక ఏం చేస్తారంటే ఇంకా చుట్టూ ప్లాస్టింగ్ చేసి ఇంకా అభిషేకము అవన్నీ చేపిస్తారనమాట. సో ఆ ప్లాస్టింగ్ చేసే ప్రాసెస్లో మనల్ని ఎంగేజ్ చేయడానికి అక్కడ 108 feet శివలింగం ఉంటుంది కదా, పెద్దది, చాలా పెద్దది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒక 3 rounds వేసుకుంటామని చెప్తారు. సో ఈలోపు వాళ్ళు ప్లాస్టింగ్ చేసేసి మొత్తం దేవుణ్ణి అలంకరించేసి రెడీగా పెడతారు. సో మనం వచ్చిన తర్వాత ఇంకా హారతి ఇచ్చి టెంకాయ కొట్టడానికి రెడీగా పెట్టుంటారనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తారంటే, హారతి ఇస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే మనకు, సో ఏదైనా కూడా శివలింగ ప్రతిష్ఠ కానీ ఏదైనా కూడా ప్రతిష్ఠ చేసినప్పుడు నెక్స్ట్ 48 days మనము డైలీ పూజ చేయాలి అని చెప్తారు. సో అలా చేయాలి. సో టైప్స్ ఆఫ్ పూజలు చెప్తారు. సో ఫస్ట్ వచ్చేసి దేవుణ్ణి కడిగేసి ఒక పూలహారం వేసే 100 rupees, దాని తర్వాత బిల్వపత్రితో పూజ చేసే 150 rupees, దాని తర్వాత డైలీ అభిషేకం, పంచాభిషేకం చేసి పూజ చేస్తే 200 rupees, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో నా ఇన్నర్ మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, మనం అక్కడ 7,500 పే చేసి వచ్చాం కదా, దానికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో, మీరు పే చేసిన అమౌంట్ ఎలా ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ కాదు అది. మనం ఏదైనా కూడా ప్రతిష్ఠ చేసిన తర్వాత నెక్స్ట్ 48 days నాన్ వెజ్ తినకుండా డైలీ పూజ చేయాలి అనేది ప్రాసెస్ అంట. సో మేము 200 kilometers దూరంలో ఉన్నాం కాబట్టి డైలీ వచ్చి వెళ్ళలేం కాబట్టి మా తరపున పూజారి చేయడానికి
ఆ ప్యాకేజెస్ అని తరపున పూజారి చేయడానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన ప్యాకేజెస్ అనమాట. అవి 100, 150, 200 రూపీస్ అనేసి. సో ఇది మేము నేను ఒక వ్లాగ్ చూసే వెళ్ళానని చెప్పాను కదా, నాకు ఆ వ్లాగ్లో ఇది చెప్పలేదు వారు. జస్ట్ ఇక 8,000, జస్ట్ 8,000, 9,000, 30,000 ఇది వాళ్ళు చెప్పారు. బట్ ఫైనల్గా మనకు అక్కడ చెప్తారే డైలీ పూజ చేయడానికి అనేసి అది చెప్పలేదు, ముందు ఇన్ఫర్మేషన్ తెలీదు. సో సరే అనేసి మేము ఇంకా బేసిక్ 100 రూపీస్ది సెలెక్ట్ చేసుకున్నాము. అలా 4,800 పే చేయించుకున్నారు. సో అదనమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. శివలింగంకి సపరేట్ అమౌంట్. ద నెక్స్ట్ 48 days మీకు పాసిబుల్ అయ్యి వెళ్ళి పూజ చేసుకుంటే ఫైన్, లేదు మేము రాలేము డైలీ అనేలాగుంటే మన తరపున పూజారికి అమౌంట్ పే చేస్తే ఆయన పూజ చేస్తారు. దాని తర్వాత 48 days నాన్ వెజ్ ఏం తినకూడదని చెప్తారు. సో యా ఇది ప్రాసెస్ అయితే. సో మాకు ఇది తెలియదు అనమాట ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా మీలో ఎవరైనా కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకుంటే ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. శివలింగంకి సపరేట్ ప్రైస్, దాని నెక్స్ట్ 48 days పూజకి సపరేట్ ప్రైస్. మీరు వెళ్ళి చేసేలా ఉంటే ఈ ప్రైస్ ఉండదు, మీకు ఉండదు అనమాట. సో ఇలా మేము 48 days అవేలో ఉన్నాము. ఆయన పూజ చేశాడు. మేము ఎప్పుడైనా ఫొటోస్ పెట్టండి అంటే ఎప్పుడైనా ఫోటో పెడతారా అని అడిగాము మేము. సో ఆయన అలా తీయకూడదు ఫొటోస్ అన్నారు. దెన్ ఐ డోంట్ నో ఎందుకు చెప్పారు ఆయన. సో అలా అయితే అయిపోయింది. నెక్స్ట్ 48 days అయిపోయింది, మేము నాన్ వెజ్ తినకుండా ఉన్నాము. 48th day కేమ్ ఆన్ January 1st అనమాట. సో మేము ఆ రోజు వెళ్ళాము. సో ఆ January 1st మేము ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఎందుకంటే దాని తర్వాత నాన్ వెజ్ తినేస్తాం కదా. సో ఒకసారి ఇట్లా వెళ్ళి విజిట్ చేసుకొని వస్తే బాగుంటుంది అనిపించి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే January 1st రోజు ఫుల్ అంటే ఫుల్ ఆన్ రష్ ఉన్నారు. అసలు మాకు కార్ పార్కింగ్కి 1 kilometer వెళ్ళామన్నమాట. సో అంత రష్ అయితే ఉన్నారు. మనకు మెయిన్ మంజునాథ స్వామి ఉంటారు కదా, అక్కడ ఆ దర్శనంకి కానీ అన్నీ చాలా టైం పడుతుంది అనమాట. సో ప్రతి దగ్గర కూడా టైం పడుతుంది. సో పిల్లలతో వెళ్ళాము, కొంచెం కష్టమే అయ్యింది. అందరి దర్శనాలు చేసుకున్న తర్వాత మేము ఇంకా ప్రతిష్ఠ చేసిన శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు షార్ట్స్లో చూసినట్టుగా మేము పూజ చేసుకొని రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నా, మీ సర్కిల్లో ఎవరైనా చేయాలి అనుకుని ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళకి ఈ షార్ట్స్ మీరు వాళ్ళకి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.